ఈ మధ్య బీఫార్మసీ స్టూడెంట్స్ ఎంఫార్మసీ చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని వింటూ ఉన్నాం. సో బీఫార్మసీ స్టూడెంట్స్ ఎలాంటి కోర్స్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి? బీఫార్మసీ వాళ్ళకి ట్రెడిషనల్గా ఉండింది ఎంఫార్మసీ కోర్స్ అండి. రైట్. ఎంఫార్మసీలో ఒక రీసెర్చ్ సైడ్ వెళ్తే వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటాయండి. బట్ ఫర్ ఎనీ ఫార్మాస్యూటికల్ కంపెనీ రీసెర్చ్ సైడ్ ఆర్ ద సైంటిస్ట్ లెవెల్ వెళ్ళాలి అంటే ద నెంబర్ ఆఫ్ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. మేజర్ ఉద్యోగ అవకాశాలు ఫార్మా మేనేజ్మెంట్లో ఉంటాయండి. ఫార్మా డెవలప్మెంట్లో R&Dలో చాలా తక్కువ ఉంటాయి, డెవలప్మెంట్లో ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ తీసుకున్నారనుకోండి, అందులో ఒక 10,000 మంది ఉద్యోగస్తులు ఉంటే 1000 మందే రీసెర్చ్లో ఉంటారు, మిగతా 9,000 మంది మేనేజ్మెంట్లో ఉంటారు. అందుకే విశ్వవిశ్వానిలో వి ఆఫర్ PGDM ఇన్ ఫార్మా మేనేజ్మెంట్. సో బీఫార్మసీ చదువుకొని వచ్చి ఫార్మా మేనేజ్మెంట్ అంటే వీళ్ళకి రేపు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి జాయిన్ అయిపోతే ఎనీ ఏరియాస్ ఇన్ ఫార్మా, అందులో ఉన్న మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, అందులో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, అందులో ఉన్న HR డిపార్ట్మెంట్లో కానీ తీసుకుంటే, ఇప్పుడు అగైన్ విశ్వవిశ్వానిలో డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంటుంది. సో ఇక స్టూడెంట్ వచ్చేసి బీఫార్మసీ స్టూడెంట్ మార్కెటింగ్ అండ్ ఫార్మా మేనేజ్మెంట్ రెండు తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఫార్మా ఇండస్ట్రీలో మెరుగవుతాయి, మోర్ దెన్ వాట్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ ఎట్ ఎంఫార్మా లెవెల్.